మీరందరూ కూడా తెలుసులో దీని యొక్క వాక్యము మాటలను ప్రేమించి ఈరోజు దేశంలో కూడా ఉన్నాను నేను నమ్ముచున్నాను. అందరూ కూడా తెలుసులో ప్రార్థనాపూర్వకంగా ఉండి దేవుడు మన ఒక్కొక్కరితో మాట్లాడడానికి విశ్వాసంతో ఆత్మీయ దాహంతో కూర్చోవలసిందిగా ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రములు. ఈ రాత్రి సమయంలో మనకందరికీ తెలిసిన ఒక వాక్య భాగము యోహాను సువార్త 14వ అధ్యాయము దాని 6వ వాక్యం మనం చదువుకుంటాం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. మనకందరికీ కంఠస్థంగా తెలిసిన మాటలు, సండే స్కూల్ పిల్లలు కూడా తెలుసు, అందరికీ తెలిసిన మాటలే. శిష్యుల్లో కొందరు కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు ప్రభు వారికి చెప్పిన సమాధానం, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి వద్దకి చేరలేవు. ఈ మాటలు మనము మాటి మాటికి చెప్తున్న మాటలే, బోధిస్తున్న మాటలే. దీనిలో ఉన్న ఆత్మీయ భావం లేక ప్రభు ఈ మాటలు చెప్పడానికి ఒక్కొక్క మాటలో ఉన్న అర్థం మొట్టమొదటిగా మనం చూస్తున్నాం. ప్రభు అంటున్నారు నేనే మార్గం అంటున్నారు. అట్లయితే ఈ మార్గం అన్నది ఏంటి? ఎక్కడికి వెళ్ళే మార్గం? ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలి? ఈ రాత్రి సభలో మనం అది కొద్ది విషయం ధ్యానిస్తూ ప్రార్థనకు వెళ్తాము. ఆదికాండం 3వ అధ్యాయము దాని 22వ వాక్యం చదువుకున్నాం. ఆదికాండం 3వ అధ్యాయము 22 నుండి. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్షములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేశాను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షములకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. దేవుడు 5 రోజులతో సమస్తమును సృష్టించే 6వ రోజు తన పోలికలోను తన స్వరూపములోను మనిషిని సృష్టించినాడు. ఆ మనిషినికి దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చినాడు. ఏమి చేయాలి, ఏమి చేయొద్దు. దేవుడు మనుషుల్ని మట్టితో సృష్టించి తన జీవశ్వాసం అతని నాస్తిక రంధ్రములు అవుతున్నప్పుడు మనం అక్కడ చెబుతున్నాము మనుషుడు జీవాత్మగా మారినది. 2వ అధ్యాయం 7వ వాక్యం చదువుతున్నాం. ఆ మనుషులతో దేవుడు భూమిలో ఉన్న సమస్తమైన ఏలుబడి చేయమని, ఫలించి అభివృద్ధి పొందమని, దేవుడు సృష్టించిన సమస్తమును ఆధీనపరుచుకొని దాని మీద ఏలాలని వారికి ఆజ్ఞాపించినారు. కాకుండా దేవుడు వారి కోసము సిద్ధపరిచిన
ఏదైనా తోటములో వారిని ఉంచి ఆ తోటమును సేద్యపరచడానికి దాన్ని కాయడానికి వారికి అప్పగించినారు. ఆ తోటములో వారు పని చేయాలని, వారిని కాపాడాలని, ఆ తోటంలో ఉన్న వృక్షఫలం అన్నీ అనేది తినవచ్చు, కానీ మంచి చెడులను ఎరిగిన ఆ వృక్షం యొక్క ఫలము నీవు తినకూడదని, ఒకవేళ నువ్వు తిండే ఆ రోజు నీవు నిశ్చయంగా చనిపోతారని వారికి ఆజ్ఞ ఇచ్చినారు. ఇదన్నీ మనకు తెలిసిన మాట. కానీ కొన్ని దినములోనే లేకపోతే కొంత సమయం లోపలనే సాతాను సర్పరూపేణ ఏదెన్ తోటంలో ప్రవేశించి హవ్వని శోధించి దేవుడు తినకూడదని తెలియజేసిన ఫలము తినిపించి, అది హవ్వ తిన్న తర్వాత తన భర్త అయిన ఆదము కూడా ఇచ్చినాడు. ఇద్దరు తిన్నారు. ఇద్దరు తిన్న తర్వాత వెంటనే వారికి అనిపించింది, మేము దిగంబరులం. దానికి ముందు కూడా వారు దిగంబరులుగానే ఉన్నారు, కానీ వారికి అది అట్లా అనిపించలేదు. కానీ ఎప్పుడైతే వృక్ష ఫలం తిన్నారో అప్పుడు వారికి సిగ్గు అనిపించింది, నేను దిగంబరులు అనుకున్నారు. వారు అంజూరపు చెట్టు ఆకులతో కచ్చడాలు చేసి దాన్ని ధరించి ఉండగా సాయంకాల సమయంలో దేవుడు తోటంలోకి వచ్చిన ఆ ఒక అడుగుజాడ స్వరం విన్నప్పుడు వారు భయపడి వెళ్ళి తోటలో ఉన్న చెట్ల మధ్యలో వారు దాక్కున్నారు. దేవుడు వచ్చి ఆదామా నువ్వు ఎక్కడ అని అడిగినప్పుడు, నేను దిగంబరుడు గనక భయపడి ఈ చెట్ల మధ్యలో దాక్కున్నాను. అప్పుడు దేవుడు అడుగుతున్నాను, ఏం చేసింది? తినకూడదని చెప్పిన ఫలం తిన్నావా? అవును, హవ్వ నాకు ఇచ్చింది తిన్నాను. హవ్వ అన్నారు, సర్పం నాకు ఇచ్చింది, నేను తిన్నాను. మొత్తానికి ఈ విధంగా మనుషుడు దేవునికి ఆజ్ఞలను అతిక్రమించి పాపం చేసినప్పుడు దేవుడు ఆ ఆదాముకు చెప్తున్న ఒక మాట, ఇప్పటి నుండి నీవు నీ చెమటలో నీ యొక్క నొసట్లో చెమటలు గారి నీవు ప్రయాసపడి నీ రొట్టెలు తిని నీవు మట్టిలో నుండి తీయబడినది, నీవు మన్ను, నీ మన్నవును. దీనికి స్తోత్రం. ఎప్పుడైతే దేవుడు ఆదాముని తన సృష్టించిన జీవ శ్వాస మనకి ఇచ్చారు, అప్పుడు ఆదాము గురించి దేవుడు చెప్పింది ఈయన జీవాత్మ, లివింగ్ సోల్, జీవాత్మ అన్నాడు. అయితే ఇప్పుడు అదే ఆదాముతో దేవుడు అన్నారు, నీవు మన్ను అన్నారు. అంతగా వ్యత్యాసం వచ్చింది. జీవాత్మగా సృష్టించిన మానవుడు ఇప్పుడు ఏమైంది? మన్ను అని పిలుస్తున్నారు. పాపం చేసిన మనుషునికి ఇందమట్టుకు ఆ వ్యత్యాసం జరిగినది. దేవుడు అనకు చెప్పింది, ఒకవేళ ఈ ఫలం తింటే నేను నిశ్చయంగా చనిపోతాను. కానీ ఆదాము ఆ ఫలం తిన్న తర్వాత కూడా తాను చనిపోయారనే మాట తాను గుర్తించలేదు, కానీ తాను దిగంబరుడు అనే దాన్ని గుర్తించినాడు. కానీ దేవుడు ఆయనకి నీ పండు తిండే దిగంబరు అయిపోతారని చెప్పలేదు, నీ చనిపోతారన్నారు. కానీ ఆదాం ఏం గుర్తించినాడు? నేను దిగంబరుడుగా మారిపోయాను. ఆదాం కోరిది ముందు కూర్చోండి త్వరగా.
బాబు మీరు అంతా కూడా లేచి కొంచెం ముందుకు రండి, మంచిగా కూర్చుంటాను. లేచి ముంగలు ఖాళీ ఉంది కదా, రండి ముంగలు రండి. పిల్లలు వచ్చి షార్ట్స్ ఇటు కూర్చుంటాను. కొంతమంది ఇటు కూడా స్థలం ఉంది కదా బాబు, కొంతమంది లేచి రండి. ఏమన్నా ఓకే, త్వరగా కూర్చోండి. ఇక్కడ ఒక విషయం మనము గమనించాలి. పాపం చేసిన మానవుడు తన దిగంబరత్వం గుర్తించను, కానీ తను మరణించిన విషయం తను గుర్తించలేకపోయాడు. దేవుడు అడిగినప్పుడు నేను మరణించినాడని చెప్పలేదు, నేను దిగంబరుడు అన్నాడు. ఈ మరణించిన మనుష్యుడు వస్త్రం కోరాడు కానీ జీవం కోరలేదు. కాబట్టి దేవుడు ఆయనకి ఒక వస్త్రం చేసి ఇచ్చినాడు. మొట్టమొదటి ఆయన ఆకలితో వస్త్రం చేశారు. తర్వాత దేవుడు ఆయనకు ఆ చమముతో సొక్కాయి చేసి ఇచ్చినాడు. పాపి అయిన మనుషునికి వాక్యంలో పాపముకు జీవం మరణం. కానీ ఆ మరణమును మనుషుడు గుర్తించలేదు. ఇంకా సాతాను ఒక మాట చెప్పింది, నీ సావనే సావడన్నారు. ఎందుకనగా దిగంబరత్వం తన శరీరంలో అనుభవించిన ఎడల మరణం తన ఆత్మలో అనుభవించినాడు. శరీర దిగంబరత్వం మానవుడు గుర్తించినాడు, కానీ ఆత్మీయ మరణం మానవుడు గుర్తించలేకపోయాడు. అది కేవలం ఆ రోజు కాదు, నేడు కూడా పరిస్థితి అదే. మనిషికి ఆత్మజీవం వద్దు, భక్తి వస్త్రం కావాలి. నేడు ఎక్కడ చూసినా కూడా పాపి అయిన మనుషునికి భక్తి వస్త్రం అనేకులు వాగ్దానం చేస్తున్నారు. నా దిగంబరత్వం కనబడకూడదు అంటే నేను ఒక పాపిగా కనబడకుండా ఒక మతభక్తి అయిన వస్త్రం, ఒక ప్రార్థనయు ఆరాధనయు భక్తియు అని వస్త్రం ధరించుకుంటే నేను పాపి అని ఎవరు గుర్తించడు. నేడు మనుషులకు అభిప్రాయం ఇదే. నేను నిజంగా ఎవరు అనేది ఎవరు గుర్తుపట్టద్దు. నేను ఒక సంఘానికి వెళితే, ఒక గుడికి వెళితే, ఒక ప్రార్థనయో పూజయో ఏదో ఒకటి భక్తి చేస్తే నేను ఒక పాపి అని ఎవరు గుర్తుపట్టరు. కాబట్టి ఈ పైకి కనబడుతున్న ఒక భక్తి వస్త్రం నేడు ప్రజలు కోరుతున్నారు. కాకుండా మత గుత్తేదారులు కూడా పాపిలకు జీవం కాదు వస్త్రం వాగ్దానం చేస్తున్నారు. మా యొద్దకి రండి, బాప్టిజం ఇచ్చి నీకు ఆమె ధరింపజేస్తా అంటున్నారు. మా యొద్దకి రండి, ప్రార్థన ఉంది, ఉపవాసం ఉంది, ఆరాధన ఉంది, బైబిల్ తీసుకుంటురా అంటున్నారు. కానీ ఓ పాపి, నీ ఆత్మలో జరిగిన మరణం నీ గుర్తించినవా? ఈ మాట మీకు అర్థం కూడా కాలేదు, నాకు అర్థమైంది. స్తోత్రం. క్రైస్తవుడా, నీకు వస్త్రం ఉంది, జీవం ఉందా అని అడుగుతున్నాను. నీ ఏ సంస్థలో ఏ విభాగంలో ఉన్నవారు కానీ నీకు భక్తియు ప్రార్థనయు సంఘము పాస్తర్ ఉంది, నీ చచ్చిన ఆత్మకి జీవం దొరికిందా? స్తోత్రం. హల్లెలూయా. అంటే నీ అంటారు, కాదు కాదు నేను చచ్చిన వారు కాదు, మాకు జీవం ఉంది అంటారు. ఏంటి? మాకు జీవం ఉంది అంటారు. అంటే జీవం అంటే మీరు ఏమనుకుంటున్నారు? మేము దేవుని నమ్ముకుంటున్నారు కదా, మేము ప్రార్థిస్తున్నాము కదా, మేము పాటు పాడుతున్నాము కదా, మేము బైబిల్ చదువుతుంటున్నాం కదా, మేము ఉపవాసం ఉంటున్నాం కదా, మేము ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటున్నాం కదా, ఇంకా మాకేం తక్కువ? కొంచెం మంచిగా గమనించాలి.
మేము ఇది అన్నీ చేస్తున్నాం అనేది అనుకుంటున్నావు. ఇదే క్రైస్తవ జీవితం. ఏంటి? ప్రార్థనకి వెళ్ళాలి, పట్టుబడాలి, ఆరాధనకి వెళ్ళాలి, సంఘానికి వెళ్ళాలి, అక్కడ చెప్పిన మాటలని వినాలి, బైబిల్ పట్టుకొని వెళ్ళాలి, బైబిల్ చదవాలి, ఉదయం సాయంకాలం ప్రార్థించాలి. ఇదే కదా అనుకుంటున్నాను. కానీ మీ చచ్చిన వారేమా సజీవులు అనేది మీకు ఇంకా అవగాహన రాలే. కానీ ఈ రాత్రి నేను మీకు నిరూపిస్తా మీ ఎవరు అని. దేవునికి స్తోత్రం. కొందరు అనుకారు నేను ప్రార్థన చేయడం లేదు, చర్చికి వెళ్ళడం లేదు, భక్తి చేయడం లేదు, చచ్చిపోయేవారేమో. కొందరు అనుకోండి నేనైతే ప్రార్థిస్తున్నాం కదా, దేవుని నమ్ముకుంటున్నాం కదా, ఆరాధిస్తున్నాం కదా, నాకు జీవం ఉంది. కానీ దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది జీవం ఏంటి, మరణం ఏంటి. రోమాపత్రికలో మనం చూస్తున్నాము, శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవము, సమాధానం. మంచిగా గమనించు. ఏంటి జీవం అనేది? ఆత్మానుసారమైన ఆరాధన కాదు, ఆత్మానుసారమైన ఉజ్జీవం కాదు, ఆత్మానుసారమైన మనస్సే జీవం. ఆత్మలో ఆరాధిస్తున్న వారులారా, మీకు ఆత్మసమన మనసు ఉందా? అయ్యగారు పాట పాడుతూ నీ దుంకుతారు, అదే మీ ఆత్మ. అయ్యగారు టప్టప్పు కొడితే మీరు దుంకుతారు, మీ ఆత్మ అదే. మీకు ఆత్మారాధన ఉంది, ఆత్మసమన మనసు ఉందా అని అడుగుతున్నా. ఎంతో మంది క్రైస్తవులు మోసపరచబడుతున్నారండి. ఆత్మలో జీవం లేకుండా ఆత్మను ఆరాధించేవారు లేరా? ఏంటి ఆత్మీయ జీవం? ఏమంటున్నారు? ఆత్మానుసారమైన మనస్సు. మరణం ఏంటి? శరీరానుసారమైన మనస్సు మరణం. ఆత్మానుసారమైన మనస్సు. వాక్యం చెప్తుంది, ప్రభు అన్నారు, ఏమి తింటుమా, ఏమి తాగుమా, ఏమి ధరించుమా మీరు శరీరం కొరకు చింతించకండి. ఈ శరీరం కొరకు ఇంకా వాక్యం చెప్తుంది కొరింథీ పత్రికలో, లోకానుసారమైన దుఃఖం మరణం కలుగజేస్తున్నది. శరీరానుసారమైన మనసు మరణం. ఈ రాత్రి నేను మీకు అడుగుచున్నాను, ఆదివారం 2 గంటలు తప్ప మిగతా వారములో 6 రోజు మీ చింత, మీ కలవరం, మీ భారం, మీకున్న సమస్య ఆలోచన ఆత్మ కొరక, శరీరము లోకం కొరక? మీ చింత, మీ కలవరం, మీ టెన్షన్, మీకున్న బాధ అన్నీ కూడా శరీరం గురించి, లోకం గురించా, మీ ఆత్మ గురించా? ఆదివారం 2 గంటలు మీరు ఆత్మలో దుంకుతారు, 6 రోజులు మీరు శరీరం కొరకు సమస్త విధమైన ధనాశతోను, లోగాశతోను, లోకమన్నీ తిరిగి కొన్ని డబ్బు సంపాదించాలని, తాత్కాలికమైన వాటిని సమకూర్చుకోవాలని, మీ శరీర సంబంధం లాభం పొందుకోవాలని ఎంతో తిప్పలు పడి ప్రయాసపడి తిరుగుతున్నా మీరు ఆత్మీయంగా చచ్చిన వారు కదా? క్రైస్తవులు నేర్పిస్తారు ఆత్మలో ఆరాధించాలని. ఆత్మీయ ఆరాధన కాదండి జీవం, ఆత్మానుసారణ మనసే జీవం. సందేహం ఉంది అడిగి చదవండి. రోమపత్రిక 8వ అధ్యాయము 5వ వాక్యం 6వ వాక్యం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు
జీవమును సమాధానమునై ఉన్నది. ఆత్మానుసారమైన మనస్సు మనస్సు. ఆత్మానుసారమైన వాక్యం కాదు, ఆత్మానుసారమైన పాట కాదు, ఆత్మానుసారమైన ప్రార్థన కాదు, ఆత్మానుసారమైన ఆరాధన కాదు. ఇదన్నీ పై వస్త్రం. మీ లోపల ఉన్న చింత, మీ లోపల ఉన్న ఆలోచన దేని గురించి? దేవునికి భక్తి చేసినా ప్రార్థించినా కూడా దేనికోసం ప్రార్థిస్తున్నావు? నీ శరీర సంబంధమైన వాటి కొరకే ప్రార్థిస్తున్నావు. ప్రభా నాకు అది లేదు, ఇది లేదు, అది కావాలి, ఇది కావాలి, పిల్లలు, ఇండు, పొలము, ఉద్యోగం, డబ్బు, ఇదన్నీ ఈ శరీర సంబంధమైన వాటి గురించి దురాశపడి నీవు పొడగాంటి ప్రార్థన చేస్తున్నావు. నీ ప్రార్థన ఆత్మానుసారం, మీ మనస్సు శరీరానుసారం. మీ ఆరాధన ఆత్మలో, మీ మనస్తత్వం శరీరానుసారం. స్తోత్రం. నీ కోరిది శరీర సంబంధమైన కార్యములు. ఈ రాత్రి ఏమైనా మాత్రం అర్థం చేస్తున్నారా? ఎవరైనా అర్థం చేస్తున్నారా? ఈ మరణం ఎప్పుడు వచ్చింది? ఆదాములో వచ్చింది. ఒక మనిషిని వలన పాపం వలన మరణం అందరికీ సంప్రాప్తమైంది. ఆదాముని బట్టి మరణం అందరికి వచ్చింది. ఎప్పుడైతే ఆదాం పాపం చేసిందో అప్పుడు ఆయన నుండి పుట్టిన వారికి అందరికీ ఇదే మనస్తత్వం. ఎందుకనగా మీకు ఇంకా అర్థం కాకపోతే ఒక మాట చెప్తా. ఇద్దరు పిల్లలు ఇక్కడ ఉన్నారనుకోండి, చిన్న పిల్లలు. ఇద్దరు పిల్లలు ఒక్కడు చనిపోయారు, ఒక్కటి బ్రతికి ఉన్నారు. అంటే మీరు ఈ ఇద్దరు పిల్లల్లో ఎవరి గురించి చింత కలిగి ఉంటారు? చనిపోయిన వారించా? ఎవరి గురించి చింత కలిగి ఉంటారు? బ్రతికిన పిల్ల గురించి చింత ఉండాలా? చచ్చిపోయిన పిల్ల గురించి చింత ఉండాలి మీకు? చనిపోయిన గురించా? మేమైతే చనిపోయిన వారి గురించి చింతించదు, సమాధి ఇస్తే చాలు. ఈ బ్రతికిన పిల్ల గురించే ఈయన తినిపించాలి, తాగిపించాలి, చదివిపించాలి, పెద్ద ఈయన గురించే మాకు చింత. అవునా? ఎవరి గురించి చింతిస్తారు? చనిపోయిన చింత గురించి మనం దుఃఖపడతాం. చింతించిన ఎవరి వరకు? ఈ చచ్చిపోయిన పిల్లకి ఆహారం కావాలా, నీళ్ళు కావాలా, బట్టలు కావాలా, చదువు కావాలా, ఏం కావాలా? వద్దు కదా. ఎవరికి అన్ని కావాలి? బ్రతికిన వారి వరకే కావాలి. చచ్చిపోయిన వారికి ఏం కావాలి? ఏమవుద్దు. మా ఎవరి గురించి చింతిస్తారు? బ్రతికిన వారి వరకే చింతిస్తారు. అట్లుంటే నీ అందరిలో ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకటి శరీరం, ఒకటి ఆత్మ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మీకు చెప్పు, ఎవరి గురించి మీ చింత? మీ చింత ఎవరి గురించి? శరీరం గురించి కదా? ఆత్మ గురించి ఉందా? ఇలాంటి సమయంలో ఆత్మ గురించి చింతిస్తారు. ఇంటికి పోతే ఇలాంటి సందర్భంలో దేవుని సేవకులు వాక్యం చెప్తున్నప్పుడు ఆత్మ 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 అని ఒక చింత. ఇంట్లో పోయి 6 రోజులు మీకు చింత ఏంది? ఏం తినాలి, ఏం తాగాలి, ఎక్కడుండే డబ్బు, ఎక్కడుండే ఉద్యోగం, పిల్లలకి పెళ్ళి, చదువు, అదు ఇది లోకం, ఇంతే కదా. అంటే ఎవరి గురించి చింతిస్తున్నారు మీరు? ఆత్మ గురించి చింత ఉందా? ఆత్మ గురించి చింత ఉంది. బైబిల్ ఉంది, ప్రార్థన ఉంది, పాట ఉంది, కానీ ఆత్మ గురించి చింత ఉందా మీకు? చెప్పండి. కొందరికి సంఘం గురించి చింత ఉంది, కొందరికి పరిచర్య గురించి చింత ఉంది, కొందరికి సేవ గురించి చింత ఉంది. కానీ సేవ గురించి చింతించిన పాస్టర్ గారు, నీ ఆత్మ గురించి నీకు చింత ఉందా? ఒక మెట్టు ముందుకు వస్తున్నా, బాధపడదు. I'm asking the question to the pastor. You are worried about the ministry. Are you worried about your own soul? మీ పరిచర్య గురించి చింతిస్తున్నావు, నీ ఆత్మ గురించి నీకు చింత ఉందా? లేని ఎడల నీ చచ్చిన పాస్టరే. స్తోత్రం. క్రైస్తవ సమాజం దీన్ని గుర్తించడం లేదు. ప్రభువా, నా
పరిచయం గొప్పగా చేయాలి. మీకు రాత్రి పగలు పరిచయం గురించి చాలా చింత. నీ ఆత్మ చచ్చి కుళ్ళిపోయింది, నీకు చింతలేదే? హల్లెలూయా. ఆరాధన గురించి, సంఘం గురించి, దాని గురించి, దీని గురించి నీకు చింత ఉంది. సొంత ఆత్మ గురించి ఎంతమందికి చింత ఉంది? నా ఆత్మకి ఇంకా జీవం కావాలి, నా ఆత్మ ఇంకా దేవునితో సహవాసం కలిగి ఉండాలి, నా ఆత్మ ఇంకా బలపరచబడాలి, నేను ఇంకా పరిశుద్ధపరచబడాలి, ఇంకా నాలో ఉన్న కొదలు తొలగింపబడాలి, ఇంకా నేను దేవునికి సమీపంగా రావాలి, ఇంకా నాకు ఆత్మీయ ప్రత్యక్షత కావాలి, ఇంకా నేను దేవునితో మాట్లాడాలి, దేవుని మాట నేను విన్నానని సొంత ఆత్మ గురించి నీకు చింత ఉందా? లేని ఎడలా నీవు భక్తుడు, విశ్వాసివు, క్రైస్తవుడు, పాస్టరు, సేవకుడు ఎవరో కానీ నీవు చచ్చినవాడే, నీవు చచ్చినవాడే. నీకు వస్త్రం ఉంది, జీవం లేదు. హల్లెలూయా. కొందరికి పెంటెకోస్తు వస్త్రం, కొందరికి రోమన్ కాథలిక్ వస్త్రం, కొందరికి సిఎస్ఐ వస్త్రం, కొందరికి బాప్టిస్టు వస్త్రం, ఇటువంటి అనేక రకమైన వస్త్రాలు ఉంది. హల్లెలూయా. ఈరోజు ఎవరితో అడగండి, మీ ఎవరంటే కొందరు నేను ఆమె పెంటెకోస్తు, కొందరు మీ బాప్టిస్ట్ అంటారు. హల్లెలూయా. ఇంకా కొందరు అంటారు నేను ఆమె ఇండిపెండెంట్ అంటారు. క్రైస్తవుడు ఎవరైనా ఉన్నాడా? ఒక్కరు లేడు. ప్రైజ్ ది లార్డ్. వరంగల్ మొత్తం పెంటెకోస్తు ఉన్నారు, బాప్టిస్ట్ ఉన్నారు, సిఎన్ఐ ఉన్నారు. ఎనీబడి ఇస్ దేర్ క్రిస్టియన్? క్రైస్తవుడు ఎవరైనా ఉన్నాడా? దేనికి స్తోత్రం. క్రైస్తవుడు అండి. హల్లెలూయా. వేషం వేసుకున్నాడు వాడు, జీవం అందుకున్నవాడే. మిగతాని ఒక్కొక్క సమస్త వస్త్రం ధరించుకునేవారు. ఆ సంఘానికి వెళ్తే వారి పెంటెకోస్తు వస్త్రం ఇస్తాడు, అక్కడికి వెళ్తే వారి రోమన్ కాథలిక్ వస్త్రం ఇస్తాడు, అక్కడికి వెళ్తే సిఎన్ఏ వస్త్రం, ఇంకొక ఇండిపెండెంట్ వస్త్రం ఇస్తాడు. ఎక్కడ దొరుకును జీవం? ఎక్కడ దొరుకును జీవం? కాబట్టి ఇప్పుడు మన యేసుక్రీస్తు లోకముకు వచ్చి మాట్లాడినప్పుడు అన్నారు, నేను గొర్రెలకు జీవము అది సమృద్ధిగా కలుగుటకే వచ్చినాను. హల్లెలూయా. నేను గొర్రెలకు నేను వేషం వేయించడానికి రాలే, వారికి జీవం ఇవ్వడానికి వచ్చినాను. కాబట్టి నా పాట విన్న ప్రియులారా, పాపాన్ని బట్టి మరణించిన నీకు ఈరోజు వస్త్రం ఉంది, జీవం ఉందా? ఈరోజు నీ చింత మీ ఆత్మ గురించా, శరీరం గురించా? నీ ఆత్మ చచ్చిపోయింది, ఇంకా దాని గురించి నీకు చింత లేదు. మీ శరీరం సజీవంగా ఉంది కనుక మీకు రాత్రి పది దాని గురించి చింత. దీన్ని తినిపించాలి, తాగిపించాలి, పెద్ద చేయాలి, గొప్ప చేయాలని మీకు దీని గురించి చాలా ఆలోచన. నేను ఎక్కడ చూసినా కూడా ఆత్మ గురించి చింత లేని ఆత్మీయ ఆరాధన, ఆత్మ గురించి చింత లేని ఆత్మీయ పరిచర్య, ఆత్మ గురించి చింత లేని ఆత్మీయ ప్రసంగాలు. ఈ భక్తి అన్ని ఆత్మీయం, కానీ మనస్సు మాత్రం శరీర సంబంధం. శరీరానుసారమైన మనసు మరణం. హల్లెలూయా. హల్లెలూయా. ఆనాడు కూడా ఆదము హవ్వ ప్రైజ్ ది లార్డ్ వారు చనిపోయినప్పుడు కూడా నేను చనిపోయారని దేవుని ఒప్పుకోలేదు, నేను దిగంబరులు అన్నారు. కాబట్టి దేవుడు వారికి వస్త్రమే ఇచ్చారు కానీ జీవం ఇవ్వలేదు. వారికి జీవం ఇచ్చినట్టుగా లేదు, వారికి ఏమి ఇచ్చారు? చర్మంతో సొక్కాయి చేసి ఇచ్చారు, వస్త్రం ఇచ్చారు. ఈ రాత్రి నేను మీకు అడుగుచున్నాను, క్రైస్తవత్తున్న పేరు పెట్టుకొని నీకు దొరికింది జీవమా, వస్త్రమా? హల్లెలూయా. మరి ఒక్క మాట చెప్తున్నాను, నీటిలో బాప్టిజం తీసుకోవడం ద్వారా ఎవరికి జీవం దొరకదు, ఒక వస్త్రమే దొరకదు. హల్లెలూయా. నాకు తెలుసు రక్షణ పొందారని అంటే నీ వెంటనే బాప్టిజం నీకు జ్ఞాపకం వస్తుంది. మీరు రక్షణ పొందుకున్నారని అడిగితే అవును నేను బాప్టిజం తీసుకున్నా, అదే నీ రక్షణ. ఉపద్ఘాతంగానే చెప్తున్నా, బాప్టిజం ద్వారా ఎవరికి రక్షణ దొరకదు. మధ్యలో చెప్తున్నా విషయం కాదు, కానీ బాప్టిజం ద్వారా ఎవరికి రక్షణ దొరకదు. అప్పుడు మీరంటారు యేసుక్రీస్తు అన్నారు కదా, నమ్మి బాప్టిజం తీసుకున్నవాడు
రక్షణ పొందుతారని ప్రభు అన్నారు కదా. అట్లయితే ప్రభు ఈ మాట చెప్పింది కదా. అంటే ప్రభు చెప్పాలి, మీలో ఎంతమంది నేను నమ్ముచున్నారు అంటారు. ప్రభు నేను నమ్ముతున్నా పెద్ద జన సమూహం వస్తారు ప్రభు దగ్గరికి. ప్రభు నేను మిమ్మల్ని నమ్ముచున్నారా? అవును, అయితే తీసుకో బాప్టిజం. లైన్లో నిలబెట్టే ప్రభు అందరికి ఏమి ఇవ్వాలి? బాప్టిజం ఇవ్వాలి. ప్రభు నమ్ముకున్నారు, బాప్టిజం తీసుకున్నారు, రక్షణ పొందారు కదా. పాస్టర్ గారితో అడుగుతున్నాను, అయిపోయింది కదా రక్షణ, నమ్మి బాప్టిజం తీసుకున్నారు కదా. మరి యేసయ్య నమ్మారు, బాప్టిజం తీసుకున్నారు, అంతే కదా. అట్లయితే ఒక ప్రశ్న, ప్రభువా ఈ నమ్మిన వారు యోర్దాన్లో ఎక్కడ పట్టుకొని ముంచేయిస్తే ఆ శిలువ మోసుకొని కొరడా దెబ్బలు తిని ముళ్ళకిడం ధరించి ఊమిని ధరించి శిలువలో ఎందుకు మరణించారయ్యా నీవు? నీలో ముస్తే రక్షణ దొరికితే ఆ శిలువ శ్రమ ఎందుకయ్యా? ఎందుకంటే నీ పాపిని రక్షించడానికి కదా లోకానికి వచ్చింది. యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చినాడు? పాపులని రక్షించడానికి. అయ్యో ప్రభా, పాపుని రక్షించడానికైతే ఆ పాపులతో అడగాలని నమ్ముతున్నావా? అయ్యా ఎస్ అయ్యా, పాపి నేను నిన్ను నమ్ముతున్నా, అయితే తీసుకో బాప్టిజం. రక్షణ ఎంత సులువైపోయింది. మీ ఇస్తున్న రక్షణ, మీ తీసుకునే రక్షణ గురించే చెప్తున్నాను. ఇట్లా కదా సేవకులు ప్రజల్ని మోసం చేసేది. క్రీస్తు శిలువ మరణానికి నీకు విలువ ఉందా? ఆ మరణం యొక్క మర్మం మీకు తెలుసా? నీలో ముంచి రక్షణ దొరికితే ఆ మరణం ఎందుకు? హల్లెలూయా. సరే, ఆ విషయం అది కాదు, తర్వాత చెప్తాను ఇప్పుడు వచ్చే సమయాన్ని బట్టి. ఒకటి మాత్రం, ఎందుకనగా నేను చెప్తున్నప్పుడు అందరిలో నేను ఎన్ని చెప్పినా మీరు అనుకుంటారు నేనైతే బాప్టిజం తీసుకున్నాను, రక్షణ నేను బాప్టిజం తీసుకున్నాను, ఇదే అవగాహనలో కూర్చుంటారు. మొట్టమొదటిగా నీ యొక్క నక్కలి వస్త్రం ఇప్పేసే. నీ మత వస్త్రం ఇప్పో. ఆదాం దేవస్థల్లో ఒప్పుకున్నట్టుగా ప్రభువా నేను దిగంబరుడును ఒప్పుకో. హల్లెలూయా. ఆకృత వస్త్రం ధరించిన తర్వాత కూడా దేవుడు వచ్చి అడిగారు, ఆదామని ఎక్కడా? ఆయన వెంటనే ఒక మాట చెప్పింది. ఆ మాట కూడా దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నా. నాకు అంజూరపు ఆకృత వస్త్రం ఉంది అని చెప్పలేదు, మేము దిగంబరులమని నేను ఒప్పుకున్నాడు. ఈ రాత్రి కూడా నా మాట విన్న పాస్తలో పెద్దలో ఎవరో కానీ తమ దిగంబరత్వం తెలుసులో ఒప్పుకుంటే నీకు రక్షణ పొందడానికి అవకాశం ఉంది. ఎక్కడో పోయి నీళ్ళు మునిగి ఏదో వస్త్రం ధరించుకుని నీ కూర్చుంటున్నావు. హల్లెలూయా. నీ వస్త్రం వేసుకున్న పాస్టరు జీవం పొందిన పాస్టర్ కాదు. హల్లెలూయా. నీకు క్రైస్తవ వేషం ఉంది, క్రీస్తు జీవం లేదు. అదే ఈనాడు క్రైస్తవత్వం ఉన్న గొప్ప సమస్య, పెద్ద డ్రాబ్యాక్, ఫెయిలియర్. అదే ఆనాడే ఆదాం తన దిగంబరత్వం గుర్తించగాని మరణం గుర్తించలేకపోయాడు. ఎందుకనగా మరణం ఆత్మలో జరిగినది. శరీర మరణం అయితే గుర్తించేవారు, కానీ శరీరంలో మరణించలేదు. దేనిలో మరణించారు? ఆత్మలో మరణించారు. అది వారికి అర్థం కాలేకపోయారు. కాబట్టి ఆ ఆత్మీయంగా మరణించిన మనిషిని చూసి దేవుడు అంటున్నారు, నీవు మన్ను. స్తోత్రం. జీవాత్మగా ఉన్నవాడు ప్రేమైపోయింది, మన్ను అయిపోయింది. హల్లెలూయా. ఆ మన్ను అయిపోయిన వాడితో అంటున్నారు, ఇంకా నీవు నా కోసం ఏం చెయ్యకు, ముందన్న దాని సమస్తముని ఎలుబడి చేయి, ఫలించి అభివృద్ధి పొందు అని చెప్పాడు. ఇప్పుడు అదేమొద్దు, నీ కోసం బ్రతికి సాగు. అంతే కదా. ఏమన్నాడు? ఈ మన్నతో దేవుడు ఏమన్నాడు? నీ నొసటలో ఉన్న చెమటలు గారి రొట్టి చేసి తిన్ను సాగు. అంతే కదా. ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువుగా
తిందువు, అది ముళ్ళ తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును, పొలంలోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. నీవు చెమటలు కాచి ఆహారం తిను. ఏలైనగా నేల నుండి నువ్వు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. ఎప్పుడైతే ఆదాం జీవాత్మగా ఉన్నాడో, ఆ జీవాత్మగా ఉన్న వానికి దేవుడు తన పని అప్పగించినాడు. ఎప్పుడైతే ఆయన మరణించినాడో, ఆదాం కన్నాడు, నీ ఇప్పుడు నా పని చేయకు, నీ పని చేసుకో. ఇది తేడా. ఆత్మీయంగా జీవం ఉన్నవాడు దేవుడి కోసం ఆలోచిస్తాడు, ఆత్మీయంగా చచ్చిన వాడు తన కోసం ఆలోచిస్తాడు. ఇది తేడా. హల్లెలూయా. అంటే ఆత్మీయంగా చచ్చిన వాడు కూడా దేవుని సేవ చేస్తాడు, తన కోసం ఆలోచిస్తాడు. తేడా అర్థం చేయాలి. ఏంటి సేవ? ఎవరి కోసం? దేవుని కోసం. చింత ఎవరి కోసం? తన కోసం. స్తోత్రం. ఎవరికి సేవ? దేవునికి సేవ. చింత ఎవరి కోసం? తన కోసం. అర్థమైందా? అర్థమైందా? దేవుని కోసం భక్తి, దేవుని కోసం పాటు ప్రార్థన అన్ని. చింత నా కోసం. అర్థమైందా? మాట కొందరికైనా అర్థమైందా? హల్లెలూయా. అందరికి కన్ఫ్యూజ్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం. నేను దేవుని సేవ చేస్తున్నారు కదా, నీ చేసిన సేవ దేవుని కోసం, నీ చింత ఎవరి కోసం? హల్లెలూయా. ఎవరికి ముక్కు లేదు, నాక్కు లేదు, మాట లేదు. ఏంటి ప్రైజలా? ఏంటి నీ జాతకాలు బయటికి వస్తుందా? చెప్పు. స్తోత్రం. చేసింది దేవుని సేవ, బ్రతికింది ఎవరి కోసం? క్రైస్తవుడా, క్రైస్తవ సేవకుడా చెప్పు. సేవ దేవుని కోసం, బ్రతుకు ఎవరి కోసం? నీ మన్ను, నీ మన్ను ఈ విధంగా ఆత్మలో చనిపోయిన మనిషికి వస్త్రం ఇచ్చింది. కానీ అయితే మంచి వస్త్రం ఇచ్చారు కదా. స్తోత్రం. నీవు అంజూరపు ఆకుతో వస్త్రం చేశారు, ఎండిపోయింది. ఇప్పుడు నేను దేవుడే ఏమి ఇచ్చారు? ఆయనకి దేవుడే యెహోవా ఆదామునకు చర్మంతో ఒక సొక్కా చేసి ఇచ్చారు కదా. చర్మంతో సొక్కా చేసి దేవుడు ఇచ్చిన వస్త్రం ఉంది కదా. ఆదామా, ఇప్పుడు నీకు దిగంబరుడు కాదు, ఇప్పుడు నీకు ఏముంది? వస్త్రం ఉంది. ఇంకా తోటలో పని చేసుకొని చెప్పాడా? లేదు, నడు బయటికి అన్నా. హల్లెలూయా. నడు బయటికి. స్తోత్రం. ఈ దేవుని తోటములో వస్త్రం ధరించిన వాడు కాదు, జీవం ఉన్నవాడే ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. అనగా దేవుని రాజ్యం వేషధారుల కొరకు కాదు, సజీవుల కొరకే. క్రైస్తవ వేషం వేసుకున్న వారి కొరకు కాదు దేవుని రాజ్యం. దేవుని రాజ్యంలోని ఉండాలుండే ఆత్మలో జీవించు వారే దానిలో ఉండగలరు. ఎప్పుడైతే ఆత్మలో మరణించినాడో బయటికి వెళ్ళగొట్టాడు. స్తోత్రం. నీకు మంచి వస్త్రం ఉంది, కానీ బయటకు లోపల ఉండడానికి వీలు లేదు. కారణం ఉంది అక్కడ. మాట ఎందుకు బయటికి వెళ్ళగొట్టాడు? ఈ తోటంలో ఇంకొక వృక్షం ఉంది, జీవ వృక్షం. స్తోత్రం. జీవ వృక్షం ఉంది. ఆదాం చేశాపి ఇంకా జీవ వృక్షం కూడా, దాని ఫలం కూడా తిండారేమో. దేవుడు అతని బయటికి వెళ్ళగొట్టి ఏదైనా ఒక తూర్పు దిక్కులో కెరూబుల్ని అగ్ని జ్వాల ఖడ్గలతో నిలబెట్టాడు. స్తోత్రం. బయటికి వెళ్ళగొట్టాడు. జీవవృక్ష ఫలం అది తోటంలోనే ఉంది. దానిలో నీవు ఇప్పుడు పాలు పొందకూడదు. దేవునికి స్తోత్రం. ఎందుకనగా నీవు పాపం చేసి చచ్చినవాడై ఉండగా వెళ్ళి ఆ వృక్ష ఫలం తింటే ఇంకా నీ జీవితంలో సరిపడుతుంది, అట్లనే ఉండిపోతుంది. ఇంకా నేను సరి చేయలేవు, రక్షించలేవు. స్తోత్రం. అట్లనే ఉండిపోతుంది. అందుకే దేవుడు నేను వెళ్ళగొట్టాడు.
కొందరికి అర్థం కాకపోవచ్చు ఎందుకు వెళ్ళగొట్టారు. నీ పాపస్థితిలో ఉండి ఆత్మీయంగా చచ్చిపోయిన స్థితిలో ఉండి ఆ ఫలం తింటే ఇంకా ఎన్నటికీ నిన్ను మార్చలేవు. అదే చెప్తున్నారు, ఇది తిని ఎల్లప్పుడూ జీవించకుండా అది అక్కడ నుండి వెళ్ళగొట్టారు. దేవునికి స్తోత్రం. దానిలో ఒక ఆత్మీయ భావం చెప్తున్నాను. హల్లెలూయా. ఈనాడు రక్షణ లేక ఆత్మీయ జీవం లేక ప్రభు వల్ల తిని రొట్టి ద్రాక్షరసం తాగి ఇంకా బ్రతుకులో మారు మనసు పొందని క్రైస్తవులు పాస్తవులు ఎంతమంది ఉన్నారు. నిర్లక్ష్యంగా క్రీస్తు శరీరములో రక్తములో పాలు పొందుతూ నీ పాప స్థితిలోనే ఉండి నీ రహస్య జీవితాన్ని కప్పుకొనొచ్చు. నిజమైన రక్షణ లేక క్రైస్తవ వేషం వేసుకొనొచ్చు. బల్లలో ఆయన రొట్టిలో ఆయన మాంసములో ఆయన రక్తములో పాలు పొందువారులారా ఇంకా నిన్ను మార్చడం కష్టం. అందుకే వాక్యం చెప్తుంది తను తాను పరిశీలించుకోవాలని. హల్లెలూయా. ఎంతమంది ఈ స్థితిలోకి వెళ్ళిపోయారు. వివేచించకుండా తీసుకుంటున్నారు, ఇస్తూనే ఉంటున్నారు. మతకర్మం అన్నిల గుడిలో ప్రసాదం ఇచ్చినట్టుగా ఇక్కడ వీరు ఇస్తూనే ఉంటున్నారు. ఎవరు తీసుకుంటున్నారు? వారి స్థితి ఏంటి? జీవం పొందుకున్నారా? వేషం వేసుకున్నారా? ముంచారు, అందే మునిగారు. అందే వారికి ఉన్న యోగ్యత. మునిగారు. మునిగినప్పుడు ఏమొచ్చింది? ఏం పోయింది? నీకు ఏం పోలేదు, ఏం రాలే. స్తోత్రం. మునిగి లేచారు. ఎండిపోయిన బావి తలచిన బావిగా మారిపోయారు. అంతే. ఏం సమాధి చేసింది? ఏం లేచింది? ఏం లేదు. అయ్యో, క్రైస్తవత్వం ఈలాగా మారిపోతున్నదే. ఎవరికి వారు లాభం చూసుకుంటున్నారు, ఎవరికి వారు గుంపు కావాలనుకుంటున్నారు. శరీర సంబంధమైన కోరికలు ఆలోచన పట్టుకొనొచ్చు భక్తి చేస్తున్నారు. శరీర సంబంధ మనస్సు పట్టుకొని ఆత్మను ఆరాధిస్తున్నారు. ఇంత సులువా నీకు ఆత్మ? నీకు మారు మనస్సే లేదు, నీకు ఆత్మ ఎక్కడి వచ్చింది? ఆదాముని వెళ్ళగొట్టి ఏదైనా తోటముకు బయటికి వెళ్ళగొట్టాడు. హల్లెలూయా. అప్పటి నుండి ఎవరి లోపలికి రాలేవు. తిరుగుచున్న అగ్ని జ్వాల ఖడ్గములతో కెరూబులని దేవుడు ద్వారములు నిలబెట్టాడు. మనుషులు బయటికి వెళ్ళిపోయారు. అయితే ఈ విధంగా బయటికి వెళ్ళిపోయినప్పుడు కూడా ఈ మనుష్యుడు అంటే చచ్చిన వాడికి దేవుడు ఏమి ఇచ్చింది? జీవం ఇచ్చిందా? వస్త్రం ఇచ్చిందా? వస్త్రం ఇచ్చింది. జీవం మాత్రం దొరికలే. కాబట్టి వాక్యం చెప్తుంది, అందరిలోకి మరణం. ఆదామ్య వర్గంలో ఉన్న వారు అందరూ కూడా ఎవరు? ఆత్మీయంగా చనిపోయిన వారే. ఆ మరణం అందరిలోకి ప్రవేశించి సంప్రాప్తమైంది. ఆదామ్య వర్గం నుండి పుట్టిన వారు అందరూ మరణించిన వారే. వారు మరణించినప్పుడు కూడా దైవ విశ్వాసం విడిచిపెట్టలే, దైవ భక్తి విడిచిపెట్టలేదు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా కయీను హాబేలు దేవునికి బలి అర్పణ చేస్తున్నారు. దానిలో హాబేలు దేవుడు అంగీకరిస్తున్నారు. వారి ప్రార్థన వింటున్నారు. దేవుడు వారికి అవసరాన్ని ఇస్తున్నారు. బయటికి వెళ్ళిపోయిన మనుషులు కూడా ఏం చేస్తున్నారు? దేవుని ఆరాధిస్తున్నారు, బలిపీఠం కట్టుతున్నారు, దేవుడితో ప్రార్థిస్తున్నారు. వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నారు, దేవుడు వారితో మాట్లాడుతున్నారు. అన్నీ ఉంది. ఇంకా ప్రత్యేక ముందుకు వస్తే ధర్మశాస్త్ర కాలంలో ఈ బయటికి వెళ్ళిపోయిన మనుషునికి నీ ఎక్కడ ఉన్నారో అక్కడ నీవు మందిరం కట్టి ఆరాధన చేసుకో. ఒక మంచి మందిరం వారికి కట్టి ఇచ్చినారు. యెరూషలేము మందిరం
దానికి ముందు ఆ ప్రత్యక్ష గుడారం, ఇదన్నీ మోస చేసిన వారు, సొలొమోను చేసిందన్నీ వారికి ఏం చేసి ఇచ్చారు? మంచి మందిరం చేసి ఇచ్చారు. కాకుండా మంచి మంచి ఆజ్ఞలు ఇచ్చారు. 10 ఆజ్ఞలు, దానితో కలిసి అనేక ధర్మశాస్త్ర ఆజ్ఞలు ఇచ్చారు. మీరేం చెయ్యొద్దు, ఏమి చెయ్యాలి, ఇదన్నీ వారికి నేర్పించారు. ఇదన్నీ మీరు పాటిస్తే మీరు ఆశీర్వదిస్తామన్నారు. వారికి యాజకులు ఉన్నారు, ప్రవర్తనలు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. ఇదన్నీ వారికి ఉంది. అనగా ఏదైనా తోట నుండి మనిషి బయటికి వచ్చినప్పుడు కూడా, వారు ఆత్మలో చనిపోయేవారు అయినప్పుడు కూడా వారికి భక్తి ఉంది, ఆరాధన ఉంది, దేవుని యందు విశ్వాసం ఉంది, దైవిక ఆశీర్వాదం ఉంది. దేవుడు వారితో మాట్లాడుతున్నారు, వారు దేవుడితో మాట్లాడుతున్నారు. ఇదన్నీ ఉంది. స్తోత్రం. ఏం తక్కువ ఉంది వారికి? ఏం తక్కువ ఉంది వారికి? అన్నీ ఉంది. కొన్ని మంచి అందరు గ్రహించాలి. స్తోత్రం. మరెంతో ఆసక్తితో దేవుని ఆరాధిస్తారు. యూదులకు ఇచ్చిన నియమాలని కూడా అట్లుంది. ఆయన ఆజ్ఞలని పాటిస్తున్నారు. ఎవరి ఆజ్ఞలు మీరితే వారి మీద చర్య తీసుకుంటారు. ఇటువంటి అన్నీ నడుస్తుంది. కానీ వారి మందిరం కట్టిన ఎక్కడ కట్టారు? మోసే కట్టిన ప్రత్యక్ష గుడారం అది వెండి బంగారంతో చేసినది. తర్వాత సొలొమోను కట్టిన దేవదారుతో ఉన్న మందిరం, దాని కూడా వెండి బంగారం, అన్నీ మంచి శ్రేష్టమైన మందిరం. ఇదన్నీ ఎక్కడ ఉంది? ఏదైనా తోటంలో ఉన్నారా, బయట ఉన్నారా? ఏదైనా తోటంలో ఉన్నారా, బయట ఉన్నారా? బయట ఉన్నారు. ఈ ఆరాధన, ఈ భక్తి, ఇదన్నీ ఎక్కడ ఉంది? లోపల బయట? బయట. స్తోత్రం. చూస్తే ఏం తక్కువ లేదు. దేవుని ప్రజలు, దేవుడే అంటున్నారు వారు, వీరు నా ప్రజలని. వారికి పరిశుద్ధత ఉంది, ప్రత్యేకత ఉంది. వారికి ప్రార్థన, ఆరాధన, భక్తి అన్నీ ఉంది, పరిచర్య ఉంది, యాచకత్వం ఉంది. ఇది అన్నీ ఉన్నప్పుడు కూడా వారు ఎక్కడ ఉన్నారు? లోపల బయట? బయటనే ఉంటే ఇంకెందుకు? బయటనేది అన్నీ దొరికితే ఇంకా ఏ బాధ? స్తోత్రం. అంతేకాకుండా ఎప్పుడు వరకు వారి లోపల ఉన్నారు, ఆ చిన్న తోటం, ఎంత తోట పెద్ద తెలియదు కానీ మొత్తానికి తోటం అంటే ఎంతో మనకే ఊహించవచ్చు. ఆ తోటలో ఏముందో అదే వారికి. కానీ బయటికి వెళ్ళిన తర్వాత ప్రపంచం అన్నీ వారిది. ప్రపంచం అన్నీ వారిదే. ఇంక మీకు ఎక్కడికైనా వెళ్ళు. మనం చదువుతున్నాం, కయీన్ శాపగ్రస్తుడు ఏమైపోయాడు? దేశదమ్మిరిగా వెళ్ళిపోయాడు దినసరిలోకి. ఇప్పుడు నేను ఎక్కడైనా తిరగవచ్చు, నాకు ఎక్కడ ఏముందో అక్కడికి వెళ్ళవచ్చు. బయటికి వెళ్ళిపోయాడు కదా, ఇంకా ఆయనకు ఒక సరిహద్దు అనేది లేదు, ఎక్కడికైనా వెళ్ళవచ్చు. కాబట్టి యెషయా చెప్తున్నారు, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయిన మనలో ప్రతివారు మనకు ఇష్టం వచ్చిన మార్గములకు వెళ్ళిపోయారు. దేనికి స్తోత్రం. అదేం చెప్తుంది? మనమందరూ గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవనకు తొలిగెను. అక్కడ దేవుడు కూడా మర్యాదతోనే మనం పిలుస్తున్నారు గొర్రెలని. పందినో కుక్కలని చెప్పలే, మీ గొర్రెలే. కానీ ఇష్టం వచ్చిన మార్గానికి వెళ్ళిపోయిన గొర్రెలు. ఈ మాట ఎవరికైనా అర్థమైందా? ఎవరికైనా అర్థమైందా? దేవుడిని పంది కుక్క పిలే, నేను గొర్రెని గౌరవించి పిలిచిన. స్తోత్రం. కానీ ఏంటి సంగతి? ఎవరికి వారికి ఇష్టం వచ్చిన త్రోవకి వెళ్ళిపోయారు. ఇష్టం వచ్చిన మార్గం వెళ్ళిపోయిన దాని అర్థం దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయారా? లేలే, ఎక్కడ పోయినా వరకు దేవుడు ఉన్నాడు. ఎక్కడ పోయినా వరకు ప్రార్థనే ఉంది, ఆరాధనే ఉంది, సహవాసం ఉంది, అన్నీ ఉంది. ఇదేం లేదు దేవుని ఆమె నాకు దేవుడు వద్దని చెప్పుకొని పోయింది.
సాతాను వెంబడి పోలే అని గొర్రెలే. కానీ అందరు ఏమైంది? మనలో ప్రతివారు తమకు నాకు అది ఇష్టం, నేను అట్టుపోతున్నా. నేనేదో పాపించడానికి పోలే, అది నాకు ఇష్టం, నేను అట్టుపోతున్నా. నేను దుర్మార్గే వెళ్ళలేదు, అక్కడ నాకు కొంచెం అనుకూలత ఉంది, నేను అట్టు వెళ్తున్నా. అట్టుపోతే నేను సంపాదించవచ్చు, నేను అట్టుపోతున్నా. అక్కడ పోతే నాకు కొంచెం ఆడంబరం ఉంది, నేను అట్టుపోతున్నా. అట్టుపోతే నాకు నా పిల్లలకి బాగుంది, నేను అట్టుపోతున్నా. ఎవరికి ఏం మంచిదో అట్టు వెళ్ళిపోయింది. అప్పుడు వారికి ప్రార్థన ఉంది, ఆరాధన ఉంది, ప్రైజలా. నేను అట్టు వెళ్ళిపోయింది. ఇక్కడ నాకు కొంచెం బాగుంది, ఇక్కడికి వస్తే నాకేదో బాగుంది, ఇక్కడికి వచ్చింది, ఇక్కడ కూడా మోకరించి ప్రార్థిస్తున్నాను, ప్రభువా నీకు స్తోత్రం, హల్లెలూయా. ఇటు వెళ్ళిపోయాడు ఒకడు, ఇక్కడ కూడా ప్రార్థిస్తున్నా, ప్రభువా నీకు స్తోత్రం. ఎవరు ఎక్కడికి వెళ్ళినా ఏముంది? మందిరం కట్టుకుంటాడు, సేవ చేసుకుంటాడు, ప్రార్థన చేసుకుంటాడు, పాటు పాడుకుంటారు, ప్రవచనం ఉంది, స్వస్థత ఉంది, ఆశీర్వాదం అన్నీ ఉంది. హల్లెలూయా. మీరేదో దుర్మార్గులను, ఏదో తాగుబోతులను, విగ్రహాలను చెప్పలే. ఎవరికి వారికి ఇష్టం వచ్చిన మార్గానికి వెళ్ళిపోయింది. అనగా వారి శరీరమునకు మనసుకు నచ్చిన మార్గానికి వారు వెళ్ళిపోయారు. సో అందరూ స్థితి అండి. హల్లెలూయా. దేవుని గురించి అవుతున్నాడు మంచి కాపరి. ఆ మంచి కాపరి ముందు వెళ్ళిపోతున్నప్పుడు తన గొర్రెలన్నీ కూడా వెనక వస్తున్నాడు. ఈయన ముందుకు పోతూనే ఉన్నాడు. ఈ గొర్రెలు వచ్చినప్పుడు పక్కలో కొంచెం పచ్చిగడ్డి కనబడింది, ఒక గడ అట్టు వెళ్ళిపోయింది. ఇంకా అటువంటి కొంచెం నీళ్ళు కనబడింది, ఒక అట్టు వెళ్ళిపోయింది. అటువంటి మంచి నీడ, సల్లని నీడ కనబడింది, ఒక అట్టు వెళ్ళిపోయింది. కాపరి కొంచెం ముందుకు వెళ్ళి చూడంగానే వెనక ఎవరు లేదు. అయ్యో నా వెంబడి వచ్చేవారంతా అక్కడ. ఆయన సేవ చేయడానికి వెళ్ళిపోయారండి. ఆయన ఎవరైంది? నిన్న వరకు నా వెంబడి వచ్చినవాడు ఏం చేశాడు? సేవకి సమర్పించి వెళ్ళిపోయాడు. గుర్తుపడతారా మీరు? సారాయి బొట్లు పట్టుకుని పోలే, బైబిల్ పట్టుకుని వెళ్ళారు. నిన్న వరకు నా వెంబడి వచ్చింది, నా అడుగు జాలు వెంబడించిన, నా నీతి మార్గంలో, నా పరిశుద్ధ మార్గంలో, నా సత్య మార్గంలో, నా జీవ మార్గంలో నన్ను వెంబడించిన వారు ఇప్పుడు బైబిల్ పట్టుకొని 10 రూపాయలు సంపాదించాలని వెళ్ళిపోయారండి. పేరండి సేవకి సమర్పించుకున్నారంట. మీరే చెప్పు, ఒక్కొక్క తమకి ఇష్టం వచ్చిన మార్గం కంటే ఎక్కువ మంది సేవకే వెళ్ళిపోయారు. నా భాషలో సేవ చేస్తే నాకు కోరికలు తీరును. సేవ చేస్తే నేను డబ్బు సంపాదించవచ్చు. సేవ చేస్తే చెమటగారు కూడా బ్రతకవచ్చు. అది నచ్చింది వారికి. సేవ చేసి వారు ఉన్నారు, ప్రభుని వెంబడించి వారు ఎంతమంది ఉన్నారు? సేవ చేసి వారు ఉన్నారు, ప్రభుని వెంబడించి వారు ఎవరు ఉన్నారు? యేసుక్రీస్తు లోకముకు వచ్చి పేతురు, యోహాను, యాకోబు అందరిటండి వారిని చూసి సేవ చేయని చెప్పలేదు, నా వెంబడి వెళ్ళి సేవ చేయని చెప్పలే, నన్ను వెంబడించు. ఈ పిలుపు ఎవరికన్నా విన్నా దొరికిందా? ఈ పిలుపు దొరికి వారు ఉన్నారా? దుఃఖంతో చూస్తున్నారు. సేవకి పిలుపు దొరికి వారు చాలా మంది ఉంటున్నారు. నాకు దర్శనం దొరికింది, దేవుడు పిలిచిందంటున్నాడు సేవకి. నన్ను వెంబడించమని పిలుపు ఎంతమందికి దొరికింది? నన్ను వెంబడించమని పిలుపు ఎంతమందికి దొరికింది? స్తోత్రం. నీ పిలుపు సేవ కోసమా? కాపరిని వెంబడించాలి. నా గొర్రెలు నా స్వరం వింటారు, వారు నన్ను వెంబడిస్తారు. హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరం విని నా సేవ చేస్తారు కాదండి, చెప్పలే. నా స్వరం విని వారు నన్ను వెంబడిస్తారు. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. నేను ప్రభుని వెంబడిస్తే నా ఇష్టం జరుగునా? నేను ప్రభు వెంబడి పోతే నా కోరికలు జరుగునా? లేదు. స్తోత్రం. ఎవరికి వారికి ఇష్టం వచ్చిన మార్గములకు వెళ్ళిపోయారు. కాపురి చూశారు, నా వెనక ఎవరు ఉన్నారా? లేదు. ఎక్కడ? ఆయన అక్కడ సేవ చేస్తున్నాడు, ఆయన అక్కడ చర్చ పెట్టాడు, ఆయన అక్కడ ఆరాధిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. ఎవరికి ఏమి నచ్చిందో ఆ దారికి వెళ్ళిపోయింది. ఏదైనా తోట నుండి బయటికి వచ్చిన మానవుడు ఈ విధంగా ఎవరికి వారికి ఇష్టం వచ్చిన మార్గములకు వెళ్ళిపోయారు. అయినప్పుడు కూడా జీవవృక్ష ఫలం ఎక్కడ ఉన్నారు? జీవవృక్ష ఫలం ఎక్కడ ఉన్నారు? తోటలో. బయట ఉన్నారా? తోటలో ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. నీ బయటికి వెళ్ళినా బలి అర్పణ చేయవచ్చు, బయటికి వెళ్ళినా నీ వాక్యం వినవచ్చు, బయటికి వెళ్ళినా దేవుడు నీతో మాట్లాడతాడు, బయటికి వెళ్ళినా నీ మందిరం కట్టవచ్చు, నీ బయటికి వెళ్ళినా ఆరాధించవచ్చు, నీ బయటికి వెళ్ళినా మర్యాదగా ఉండవచ్చు, నీ బయటికి వెళ్ళినా కొన్ని ఆజ్ఞలు పాటించవచ్చు, నీ బయటికి వెళ్ళినా నీ ఎంతో విధంగా ఆశీర్వదింపబడతావు. అన్ని మీకుంది. కానీ నా మాట విన సహోదర సహోదరి, ఇదన్నీ మీకుంది, కానీ ఒక్కటి మాత్రం లేదు, జీవం లేదు, జీవం లేదు. హల్లెలూయా. మీదన్నీ మీకు బయట దొరకదు. జీవం కావాలంటే ఎక్కడికి రావాలి? లోపలికి రావాలి. దేనికి స్తోత్రం. అందుకే అతని బయటికి వెళ్ళగొట్టాడు, వేరే ఏమీ కాదు. ఆ జీవవృక్ష ఫలములో అయినా తీసుకోకూడదని అతని బయటికి వెళ్ళగొట్టారు, వేరే ఏమీ కాదు కారణం. ఎందుకనగా జీవవృక్షంలో పాలు పొందడానికి నీ అర్హుడవు కాదు, బయటికి వెళ్ళగొట్టాడు. బయటికి వెళ్ళిపోయిన మనుషునికి ఈ జీవము తప్ప మరి అన్నీ ఉంది. వేషం ఉంది, సౌందర్యం ఉంది, ధనం ఉంది, భక్తి ఉంది, మందిరం ఉంది, సేవ ఉంది, పరిచయం ఉంది, అన్నీ ఉంది. కానీ ఒకటి మాత్రం లేదు. ఏంటి? జీవం లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ విధంగా బయటికి వెళ్ళిపోయిన మనుషుని కోసం అబ్రహాం వచ్చింది. ఆయనకు బయట ఉన్న కనాన్ దేశం ఇచ్చాడు దేవుడు. మోషే వచ్చాడు, బయట ఉన్న వారికి ఒక మందిరం కట్టి ఇచ్చింది. నీ బయట ఉన్నప్పుడు విచ్చముడిగా నడవకు, ఈ మందిరానికి వచ్చి ఆరాధన చేసుకో. నీ బయటికి వెళ్ళినా పర్వాలేదు, ఈ మాటలని పాటించుకో, ఈ ధర్మశాస్త్రాన్ని పాటించుకో. ఆయన కొన్ని ఆజ్ఞలు ఇచ్చా, మర్యాదగా ఉండు, మంచిగా ఉండు, దుర్మార్గంగా ఉండకు. కొన్ని మర్యాద నేర్పించడానికి వారికి ఆజ్ఞలు అన్నీ ఇచ్చారు. ప్రవర్తన పంపించినారు. మరి అంటుంటూ కలదైపోతే వారిని శరించడానికి ప్రవర్తన పంపించిన. కానీ కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. అని ఎందుకు వచ్చినాడు లోకమునికి? అని ఎందుకు వచ్చినాడు లోకమునికి? హల్లెలూయా. బయటికి వెళ్ళిన మానవుడా, నీకు గుడి కట్టి ఇవ్వడానికి కస్తురాలే. బయటికి వెళ్ళిన మానవుడా, నీకు ఒక వస్త్రం ఇవ్వడానికి రాలే. బయటికి వెళ్ళిపోయిన మానవుడా, నీకు కొన్ని సత్యం నేర్పించానికనే రాలే. ఏదైనా తోటముకు బయటికి వెళ్ళిన మానవుడా, నిన్ను ఒక ప్రవర్తన చేయడానికో పాస్తం చేయడానికో రాలే. ఏదైనా తోటను బయటికి వెళ్ళిపోయిన మానవుడా, నిన్ను పరిశుద్ధపరచానికనే రాలే. అని ఎందుకు వచ్చినాడు? హల్లెలూయా. తండ్రి జీవములో నుండి, తండ్రి సన్నిధిలో నుండి బయటికి వెళ్ళిపోయి ఏదైనా తోటకు బయటికి వెళ్ళిపోయిన మానవుడా, నిన్ను వెతికి రక్షించి తిరిగి తండ్రి ఎద్దకి తీసుకుపోవడానికే క్రీస్తు లోకమునికి వచ్చినాడు. హల్లెలూయా. ఆ
ఆరాధించు వారి కోసం కాదు, కొంచెం పరిశుద్ధంగా ఉండగోని వారి కోసం కాదు, కొంచెం సత్యం నేర్చుకోవాలనుకున్న వారి కొరకు కాదు, కొంచెం సేవ చేయాలనుకున్న వారి కొరకు కాదు. ఎవరైనా తండ్రి అద్దెకు తిరిగి వెళ్ళాలని కోరిన ఎడల అట్టి వారి కోసమే దేవుని కుమారుని క్రీస్తు లోకమునకు వచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నా మాట విన్న ప్రియులారా, మీతో నేను అడుగుచున్నాను. హల్లెలూయా. నీవు బయటికి వెళ్ళిపోయి నీకు ఇష్టం వచ్చిన మార్గమునకు వెళ్ళిపోయి అక్కడ నీకు ఇష్టం వచ్చిన భక్తి, ఇష్టం వచ్చిన సంఘం, ఇష్టం వచ్చిన పరిచర్య, ఇష్టం వచ్చిన బ్రతుకు చేస్తూ నీవు దేవుని నమ్ముకు ఉంటున్నావు. కానీ ఎప్పుడైనా తండ్రి ఇంటికి తిరిగి వచ్చినాడా? చిన్నవారు పెద్దవారు ఎవరో కానీ స్వయం పరిశీలించండి. హల్లెలూయా. Where you are very good there. Hallelujah. Did you come back? Did you come back? నీ తిరిగి వచ్చిందా? నీ ఎక్కడ ఉన్నారు అక్కడ ఉండి సేవ చేస్తున్నావు, అక్కడ ఉండి నీ ప్రార్థిస్తున్నావు, అక్కడ ఉండి నీ పరిశుద్ధంగా ఉంటున్నావు, అక్కడ ఉండి నీ కొన్ని ఆజ్ఞలు పాటిస్తున్నావు. కానీ మంచి కాపరి యొక్క స్వరం విని, హల్లెలూయా, మంచి కాపరి తిరిగి నన్ను తండ్రి ఇంటికి తీసుకొని వెళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. నేను బయటకు వచ్చినప్పుడు ఆమేన్, ఆ దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. బయటకు వచ్చినప్పుడు కూడా నాకైనా బ్రతుకు మార్గం ఇచ్చినాడు. హల్లెలూయా. నాకు ఎన్నో ఆశీర్వాదం ఇచ్చినాడు, నాకు ఇల్లు ఇచ్చినాడు, డబ్బు ఇచ్చినాడు, వస్తువు ఇచ్చినాడు. నాకు ఆమేన్ బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, అన్ని నాకుంది, అన్ని దేవుడే ఇచ్చారు. నేనేదో దొంగతనం చేసి కాదు. బయటికి వెళ్ళిపోయిన నన్ను కూడా దేవుడు ప్రేమించి నాకు, నా మీద కరుణించి నాకు అన్నీ ఇచ్చాడు. కానీ హల్లెలూయా, ఇప్పుడు దేవుడు ఒక ప్రవర్తన పంపలేదు, తన కుమారుని పంపించినాడు. ఎందుకు? నా కుమారుడా, నీ సహోదరులు బయట ఉన్నారు. హల్లెలూయా. వారిని నా యొద్దకు తీసుకుంటురా. హల్లెలూయా. ఎందుకనగా నా ఇంటిలో నుండి బయలుదేరిన వాడే ఆమె తిరిగి ఇంటికి తీసుకుని రాగలరు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అట్టి ప్రభు ఆమె క్రీస్తు లోకమునకు వచ్చి ఏమన్నారు? హల్లెలూయా, మీరందరూ మంచిగా ఉండండి, ప్రార్థించండి, ఆమె ఆరాధనకి రండి, మందిరం కట్టండి, పరిశుద్ధంగా ఉండండి చెప్పలేదు. మీలో ఎవరైనా నన్ను వెంబడిస్తే మీకు కలిగిన సమస్తం విడిచి నా వెంబడి వచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. క్రైస్తవ మార్గం భక్తి చేసే మార్గం కాదు, విడిచిపెట్టే మార్గం. నమ్ముతున్నావా? నమ్ముతున్నావా? భక్తుడా, విడిచిపెట్టే మనసుందా? నీ హోదా, నీ పేరు, నీ స్వార్థం, నీ ధనాన్ని ఉపేక్షించే మనసు నీకుందా? లేకుండా నీ దొంగ క్రైస్తవుడా, దొంగ పాస్టర్. ప్రార్థన కాదు క్రైస్తవ మార్గం, ప్రసంగం కాదు క్రైస్తవ మార్గం. విడిచిపెట్టుట. Forsake and come follow me. Hallelujah. Hallelujah. ప్రార్థించే మనస్సులో నీకు ఒక దుమ్ము విడిచిపెట్టే మనసు ఉందా? తీరి వేషధారణ. గంట సేపు ప్రార్థిస్తారు, ఒక దుమ్ము వదులుకున్న మనసు నీకుందా? హల్లెలూయా. నీ అందా నేను సారాయి విడిచిపెట్టా. హల్లెలూయా. అది ధర్మశాస్త్రం. పనికిరాని విడిచిపెట్టది ధర్మశాస్త్రం.
సువార్త అది కాదు, నీకు లాభకరంగా విడిచిపెట్టాలి. వాట్ ఆర్ ద ప్రాఫిటబుల్ ఫర్ యూ, యూ మస్ట్ ఫర్సేక్ ఇట్. హల్లెలూయా. నీకు లాభకరంగా ఉన్నది విడిచిపెట్టాలండి. ఆ స్వరం నీకు వినబడాలి, ఆ స్వరం నీకు వినబడాలి. హల్లెలూయా. ఆ స్వరం నన్ను వెంబడించు, నన్ను వెంబడించు. హల్లెలూయా. యేసుక్రీస్తు లోకముకు వచ్చి నన్ను మొక్కుని చెప్పలేదు, నన్ను వెంబడించమన్నారు. మొక్కే క్రైస్తవులు ఉన్నారు, వెంబడించే క్రైస్తవులు ఉన్నారు. సేవ చేసే సేవకులు ఉన్నారు, వెంబడించే సేవకులు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఎవరైనా మనస్సాక్షి ధరిస్తారా, హృదయం ధరిస్తారా? ఈ రాత్రి ఆయన స్వరం వినే ఆయన గొర్రెలు ఎవరైనా ఉన్నారా? నా గొర్రెలు నా స్వరం వింటారు. పాస్టర్ల గొర్రెలు నా స్వరం వినరు, పాస్టర్ల గొర్రెలు నా స్వరం వినరు, ఆమె సంస్థ గొర్రెలు నా స్వరం వినరు. నా మంచి కాపరి అయినా గొర్రెలకి ప్రాణం పెట్టిన ఆ కాపరి ఆ గొర్రెలు ఎవరైనా ఉండే వారే ఈ స్వరం గుర్తిస్తాడు. ఇది పాస్టర్ స్వరం కాదు, ఇది స్టీవెన్ పాస్టర్ స్వరం కాదు, నా మంచి కాపరి అని పిలుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్టీవెన్ పాస్టర్ తన ప్రసంగం వినిపించడానికి నేను ఇక్కడికి రాలేదు, నేను ఒక ప్రసంగికుడు కాదు. ఒకే ఒక్క మాట, ఆ కాపరి స్వరమే నేను, ఆ కాపరి స్వరమే నేను, ఆ కాపరి పక్షంగా నేను మిమ్మల్ని పిలుస్తున్నాను. అలా నేను ఒక ప్రసంగికుడు, నేను ఒక గొప్పవాడు కాదు. హల్లెలూయా. నాకేమి నాది చెప్పడానికి లేదు, నా కాపరి పక్షంగా మీతో మాట్లాడుతున్నా. హల్లెలూయా. నా కాపరి ఎప్పుడు చెప్పలేదు వచ్చి నన్ను మొక్కుమని చెప్పలేదు, నన్ను వెంబడించమన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనగా జీవవృక్ష ఫలం తోటములోనే ఉన్నది. హల్లెలూయా. నీకు జీవం కావాలంటే తిరిగి తోటానికి రావాలి, నీకు జీవం కావాలంటే తిరిగి తోటములకు రావాలి. హల్లెలూయా. జీవం లేకుండా తోటానికి బయట నీకు ఇష్టం వచ్చినగా సేవ చేస్తున్నావా? హల్లెలూయా. ఆపు నీ భక్తి పరిచర్య అన్ని కూడా. స్వరం విను, ఆ మంచి కాపరి స్వరం విను. హల్లెలూయా. నన్ను వెంబడించు, నన్ను వెంబడించాలంటే బాగానే ప్రార్థన చేసి వెంబడించని చెప్పలేదు, మంచి పరిశుద్ధంగా ఉండి నన్ను వెంబడించని చెప్పలేదు. హల్లెలూయా. ఏమేమైతే నీకుందో నీకు కలిగిన సమస్తము వదులుకొని నా వెంబడిరా. హల్లెలూయా. అంటే దాని అర్థం నేను ఇల్లు విడిచిపట్టు బండి విడిచిపట్టు చెప్పలేదు. అనగా నీకు దేని మీద నీ మనసు కోరుకొని ఆశ కలిగి ఉన్నారో దాని అన్నిటిని నీ మనసులోండి వదిలేయ్. నీకు లోకములో ఉండాలంటే అన్ని సంపాదించుకో. ఒక లోకములో ఉన్నది దేవుడే నీకు ఇచ్చి ఉండవచ్చు, కానీ లోపలికి రావాలంటే దేవుడిచ్చినే నీ విడిచిపెట్టాలి, దేవుడిచ్చినే విడిచిపెట్టాలి నీవు. హల్లలో నీకు అక్కడే ఉండాలంటే ఇంకా పొందుకో, పర్వాలేదు, దేవుడు ఇంకా ఇస్తారు నీకు, అడుగు ఇంకా ఇస్తారు నీకు. నీకు తిరిగి తండ్రి ఇంటికి రావాలనుకుంటే మాత్రం నీకేమైతే లాభంగా ఉందో దాన్ని విడిచిపెట్టి చివరి నీ సొంత ప్రాణాన్ని కూడా తెగించుకొని రావాల్సిందే. హల్లెలూయా. ఈ సువార్త అర్థం చేసేవారు ఉన్నారా? అర్థం చేయించేవారు ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక స్పష్టంగా మాటికి చెప్తున్నాం, ఎవరైనా నన్ను వెంబడించకూరని అన్నా మీకు కలిగిందని వదులుకొని రండి, మిమ్మల్ని మీరు విడిచిపెట్టి తగ్గించుకొని రండి అని ప్రభు చెప్పి ఉండగా దానికి విపరీతంగా నడుస్తుంది ఈరోజు. ఎవరైనా ప్రభు నమ్ముకుంటే వారికి అన్నీ కావాలి, ఇప్పటివరకే లేనిదన్నీ కావాలి. హల్లెలూయా. తమ్ము తాను వదులుకోమని ప్రభు చెప్తే ఒక్కడు ప్రభు నమ్మి బైబిల్ తీసుకుంటే నేను ఒక గొప్ప మహారాజు అయిపోయి అనుకుంటున్నాను. ఇన్నవరకు కూలిపడివాడు ప్రభు నమ్మిన తర్వాత మహారాజు అయిపోతున్నాడు ఈరోజు. హల్లెలూయా. తను తాను తగ్గించమంటే ఇప్పుడు నేనే అంటున్నారు. ఇప్పుడు ఇది వారికి దొరికిన సువార్త. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమె లోకములో తిరిగినప్పుడు ఎవరు పట్టించుకోరు, ఊరికే తిరిగేవారు. ప్రభు నమ్ముకున్నారు, ఇప్పుడు నన్ను పట్టించుకోవాలి, నన్ను గౌరవించాలి, నేను ఏదో గొప్పగా చూసుకోవాలంట. ప్రభు చెప్పిన మాట ఏంటి, ఈయన చేసిన మాట ఏంటి? ప్రభు చెప్పిన మాట ఏంటి? మనస్తత్వం ఏంటి? ఆ ప్రభు మాట ఒక్కసారి నీ చెవిలో వినబడిందా?
ఆ ప్రభుని ఎప్పుడైనా నీకు గుర్తించావా? Could you recognize who is the Jesus? Hallelujah. 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 ప్రభు భక్తి చేయకముందు, ప్రభు సేవ చేయకముందు ఒక్కసారి ఆ ప్రభు ఎవరో గుర్తించు. ఆ ప్రభు ఎవరో ఒక్కసారి నీ గుర్తించు. నీ ప్రభునే గుర్తించకుండా ప్రభు సేవ ఏం చేస్తున్నావు? హల్లెలూయా. శిలువ మరణ వేదిక తగ్గించుకునేవాడు, ఉమ్మినే పొందుకునేవాడు, నిందలు భరించినవాడు, అవమానపరిచినవాడు, మన అడుగుచాలి వెంబడించడానికి మాదిరి చూపించినవాడు. హల్లెలూయా. అతని వెంబడిస్తే ఇదే వారికి దొరుకును. ప్రైస్తలా. కానీ ఈ రోజు బైబిల్ చేతిలో తీసుకుంటాడు, ఎవరంటే అయిపోతాడు. ఆమె గొప్ప గొప్పవాడు అయిపోతాడు. నిన్న వరకు మట్టి మోసిన కూలి పనివాడు, మేస్త్రి పని చేసేవాడు, ఇప్పుడు బైబిల్ మోసుకుంటా ఎవడో గొప్పవాడు అయిపోయినట్టుగా. హల్లెలూయా. ఆయనకి లేని గౌరవం కావాలండి, గొప్పతనం కావాలంట. ఆయనకి ఎన్ని డబ్బు దొరికినా సరిపోదు, ఇంకా డబ్బు డబ్బు డబ్బు. హల్లెలూయా. నీ కాపరి ఎవరు? నీ కాపరి ఎవరు? సాతానా క్రీస్తు? సాతానా క్రీస్తు? ఈ రాత్రి వేళ ప్రియులారా, హల్లెలూయా, నశించడాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు లోకమునకు వచ్చాడు. హల్లెలూయా. నశించడాన్ని వెతికి రక్షించుటకు, హల్లెలూయా, తప్పిపోయేదాన్ని వెతికి రక్షించుటకు దేవుని కుమారుడు లోకమునకు వచ్చినాడు. ఈ రాత్రి నీ ఎక్కడ ఉన్నావు? ఈ రాత్రి నీకు సేవ ఉండవచ్చు, దైవ విశ్వాసం ఉండవచ్చు, మర్యాద ఉండవచ్చు, భక్తి ఉండవచ్చు. కానీ నీవు తోటముకు వెలపలే ఉన్నావు. నీ తోటముకు వెలపలే ఉన్నావు. హల్లెలూయా. తోటముకు వెలపలే ఉండి నీ ఎంతో భక్తి చేస్తున్నావు. తోటముకు వెలపలి ఉన్న వారా, నీవు చచ్చినవాడు. నీకు జీవం లేదు. నీకు భక్తి ఉంది, భక్తి వస్త్రం ఉంది, కానీ నీకు జీవం లేదు. హల్లెలూయా. నీ కేవలం వేషం వేసుకున్నావు. నీ చింతే నీ లోకం, నీ చింతే నీ శరీరం, నీ చింతే నీ గురించే, నీ స్వార్థం గురించే. హల్లెలూయా. సేవించిన దేవుని, చింతించింది నీ గురించే. హల్లెలూయా. భక్తి చేసిన దేవునికి ఆమేన్ ఆలోచించి చింతపడి కలవరపడేది నీ గురించే. నీ ఆత్మ గురించి నీకు ఏమీ లేదు. కారణం నీ ఆత్మ చచ్చిపోయినది. జీవం ఉంటేనే కదా అక్కిలి వచ్చింది, జీవం ఉంటేనే కదా చిందే వచ్చింది. ఆత్మ చచ్చిపోయిన తర్వాత ఆత్మ గురించి ఏం చింత వస్తుంది? ఏం చింత వస్తుంది నీకు? అసలే రాదు. హల్లెలూయా. ఈ రాత్రి నాకు గుర్తిస్తారా? దేవా, నాకు వస్త్రం ఉంది, జీవం లేదు. నాకు వస్త్రం ఉంది, జీవం లేదు. హల్లెలూయా. ఈరోజు కూడా నేను జీవముకు దూరంగా ఉన్నాను. నేను తోటముకు వెనపల ఉన్నాను. హల్లెలూయా. అట్టి నిన్ను వెదకడానికి క్రీస్తు వచ్చినాడు. నీవున్న చోట్ల ఉండి నీకు ప్రార్థన నేర్పించాలి కాదు. నీవున్న చోట్ల ఉండి నీకు కొన్ని మాటలు నేర్పించడానికి క్రీస్తు రాలేదు. నిన్ను తిరిగి తండ్రి ఇంటికి తీసుకెళ్ళడానికి. నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు చేరలేరు. హల్లెలూయా. క్రీస్తు అంటే ఎవరు? హల్లెలూయా. తండ్రి వద్దకు చేరడానికి ఎవరు కోరుతున్నారో అట్టి వారికి ఉన్న మార్గమే క్రీస్తు. ఎన్ని క్రీస్తు అత్రా మంచి మార్గం నడిపించేవారు కాదండి, ఏదో పరిశుద్ధ మార్గం నడిపించేవారు కాదండి ఆయన. అదని కాదని చెప్పడం లేదు. పరిశుద్ధత ఉంది, మంచితనం ఉంది, కానీ జీవం, ఆ జీవములోనికి నడిపించే మార్గమే క్రీస్తు. హల్లెలూయా. ఆ జీవం ఈ రోజు నీకు వస్తే నీ చింత తారుమారైపోతుంది. హల్లెలూయా. ఒక్కసారి నీ ఆత్మకు ఆ జీవం వస్తే నీ చింత నీ తారుమారైపోతుంది. నిన్న వరకు ఈ రోజు వరకు డబ్బు, లోకం, అదు ఇది గురించి నీ చింతించి ఉండగా ఈ జీవం మీకు రాంకాలే నీ చింత ఆలోచన అన్ని తారుమారైపోతుంది. హల్లెలూయా. చాలా మంది ఏమనుకుంటారంటే మారు మనసు అంటే బీడి విడిచిపెట్టడము, సారాయి విడిచిపెట్టడము, ఏదో అలవాటు విడిచిపెట్టడం అనేది మారు మనసు అనుకుంటారు. ఇంతవరకు చర్చికి వెళ్ళేప్పుడు చర్చికి వస్తున్నా, ఇంతవరకు ప్రార్థిస్తున్నా, బైబిల్ చదివి ప్రయత్నిస్తున్నా, ఇప్పుడు నేను మారు మనసు పొందాను. కాదండి, భక్తి అలవాటు మార్చింది కాదు. మారు మనస్సు, మనస్తత్వం మార్చదే మారు మనస్సు. హల్లెలూయా. నీ భక్తి మారింది, అలవాటు, చెడు అలవాటు మంచి అలవాటు అయింది. హల్లెలూయా. గుడ్డి భక్తి మంచి భక్తి అయింది. మనస్తత్వం మారిందా? మనస్తత్వం మారిందా? నిన్న వరకు ఏమి కావాలనుకున్నారు, ఇప్పుడు వద్దనుకున్నారా? నిన్న వరకు దేన్ని ప్రేమించారు, ఇప్పుడు దాన్ని ద్వేషిస్తున్నారా? ఆ మనస్తత్వం నీకు మారిందా?
సక్కాయి చాలా, జీవం వద్దా? చెప్పు. సక్కాయి చాలా, బాగానే సక్కాయి వేసుకున్నా, లోపల జీవం ఉందా? స్తోత్రం. హల్లెలూయా. ఎంతకాలం ఈ చచ్చిన బ్రతుకు? ఈ రాత్రి ఎవరైనా నేను జీవంలో ఉండేది వెళ్ళిపోయాను, నన్ను తిరిగి జీవంలోనికి నడిపించు. దానికి మంచి కాపరి వచ్చు. హల్లెలూయా. ఆ లోపల ఎలాగ ప్రవేశించాలనేది ప్రభుత్వం మీద తర్వాత చెప్తాను. హల్లెలూయా. ఆమె జ్వాలతో కట్టం పట్టుకున్న ఆ ద్వారం నుండి ఎట్లా లోపల రేవాలనేది ప్రభుత్వం అయితే రేపు నేను చెప్తాను. హల్లెలూయా. మొట్టమొదటిగా నీకు అది కావాలా లేవా అని ఆలోచించు. నీ ఎక్కడ పోయిందో అక్కడ ఏమున్నప్పుడు కూడా అది విడిచి ప్రభు వెంబడి రావడానికి నీ సిద్ధంగా ఉన్నాను. ఇంతవరకు ప్రభు అని నేను మోక్యాను, ఇప్పుడు నేను వెంబడిస్తా. ప్రభు ఇంతకాలం నేను సేవ చేశాను, ఇప్పుడు నేను వెంబడిస్తా. హల్లెలూయా. నన్ను తిరిగి తండ్రి ఇంటికి తీసుకెళ్ళాను. హల్లెలూయా. లోకంలో నా చుట్టూ ఏమున్నప్పుడు అది నాకు మంచిదో చెడ్డదో లాభమో నష్టమో ఏమైనా ప్రభువా దాన్ని వదులుకొని నేను వెంబడించడానికి సిద్ధంగా మోకరించండి అందరూ. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా.